హలో హాయ్ గాయ్స్, నేను మీ జిమ్ గురు సాయి. గాయ్స్ ఈరోజు అయితే మనకి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయింది. మనం బోనాలు తెలిసి కదా హైదరాబాద్లో గోల్కొండలో ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే నాకు ఇన్వైట్ చేసిండు, నేను డెఫినెట్లీ వెళ్తున్నా ఖచ్చితంగా. మనం అయితే స్టార్టింగ్ అవుతుంది హెచ్ఎస్వి కలెక్షన్స్ నుంచి మనం స్టోర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. గోల్కొండకి మనం డెఫినెట్లీ వెళ్తున్నాం బోనాలకి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్తున్నాం 4 మెంబర్స్. ఓకేనా, చూద్దాం ఎట్లుందో. ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం మేము, చూద్దాం. గోల్కొండ బోనాలకి అయితే రాయల్ గాయస్ మేమైతే గోల్కొండకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. నేనైతే డ్రైవింగ్ చేస్తాను, మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాను. మధ్యలో డ్రైవింగ్ చేయడం ఆపేసిన. ఓకేనా, మన అయితే మన బ్రదర్స్ అయితే వెళ్ళిపోతారు, మనం కూడా చూద్దాం. ముందు నేనైతే ఎప్పుడు రాలేదు గోల్కొండకి అయితే, దిస్ ద ఫస్ట్ టైం. నేనైతే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను బోనాలు రావడం వల్ల. ఇక్కడ క్రౌడ్ కూడా మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫీల్ కూడా చాలా బాగుంది. గాయస్ మనమైతే ఇక్కడైతే గోల్కొండ ముందు అయితే చెప్పులిప్పి అయితే మనం మీదకి ఎక్కుతున్నాము. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి చేస్తారు కాబట్టి మనము మొత్తం బోనాల దగ్గర మాత్రం మనం అయితే మొత్తం చెప్పులు ఇప్పేసి అయితే పైకి ఎక్కుతున్నాము. చాలా మంది కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది గాయస్. క్రౌడ్ అయితే చాలా టూ మచ్ ఉంది, నిజంగా చెప్తున్నారు. రావడం అయితే నాకు చాలా మంచి ఫీల్ ఉంది. ఎక్కడ చూస్తే మాత్రం బోనాలే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీలు ఉన్నారు నిజంగా, సీరియస్లీ. గాయ్స్ చూడండి, ఇక్కడ బోనాలు అయితే నడుస్తుంది, మామూలు కాదు. చూడండి అక్క లిటరల్లీ క్రౌడ్ అయితే మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం బాయ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. మొత్తం బాయ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తారు. నైట్ టైం అయితే చూడండి గోల్కొండ అయితే ఎలా కనిపిస్తుందో. ఫీల్ కూడా చాలా బాగుంది అసలు. నైట్ చాలా మంది చూస్తున్నాయి, ఇక్కడ చూస్తున్నాయి కానీ బోనాలే నడుస్తున్నాయి. ఈరోజు అయితే రావడం నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉంది చెప్పాలంటే. మన బ్రదర్స్ కూడా ఉన్నారు, మనోడు కూడా వెళ్ళిండు బొట్టు పెట్టుకోవడానికి. బొట్టు అయితే పెట్టుకుండు, డ్రెస్సింగ్ అయితే తీసుకున్నాం. అది చూపిస్తున్నాం మీకు జైలు ఎలా ఉంటుందో. ఓకేనా గైస్, రండి గాయస్. ఇదే గాయస్ జైలు అంటే, చూడండి మీరు లిటరల్లీ చూడండి. ఇప్పుడైతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను నేను. ఓకేనా, జైలు ఉంటుంది, జైలు లోపలికి వచ్చిన. అండ్ ఇంకోటి దేవుడిని దర్శనం చేసుకొని మొక్కుకోవాలి అని చెప్పి మొక్కుకుంటున్నా గాయస్ దేవుడిని అయితే. ఈరోజు అయితే మంచిగా నాకు మంచి దర్శనం అయితే దొరికింది గాయస్ దేవుని దగ్గర మాత్రం. లిటరల్లీ చెప్తున్నా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు.